హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు బయలుదేరాను మా ఫ్రెండ్ని కలవడానికి, ప్లస్ ఏదో షాపింగ్ చేద్దామని. ఇప్పుడు సమ్మర్ అరౌండ్ మధ్యాహ్నం 12 అవుతుంది. సో ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో నేను ఇప్పుడు ఇలా బయలుదేరినప్పుడు నాకు ఒక ఐడియా, ఒక చిన్న, ఎప్పుడైతే నేను కాలేజ్ డేస్లో ఎక్కువ మోటివేషన్ అది చెప్పేవాడిని. సో అప్పుడు చదివిన ఒక చిన్న ఇన్స్పిరేషనల్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఒకాపే అని ఒక జంతువు ఉంటుంది. మీరు కూడా గూగుల్లో కొట్టి ట్రై చేయండి. అది చాలా చిన్నగా ఉంటుంది, అది జింకలాగా. అదే మామూలు జంతువులు ఎలా అయితే ఉంటాయో జింక హైట్లో ఉంటాయి. ఈ జిరాఫీ పిల్లలు చిన్న ఉంటాయి కదా, అలా ఉంటుంది అన్నమాట. కానీ అది ఏం చేసిందంటే అందులో ఒకటి ఆ ఒకాపే అనే జంతువు చిటారు కొమ్మన ఉన్న వాటిని, అంటే తనకన్నా ఎత్తులో ఉన్న వాటిని రోజు తినటానికి ట్రై చేసింది అనమాట. మిగిలిన కింద పడి తన ఎత్తులో ఉన్నవి తినేవి ఆకులు. కానీ ఇది మాత్రం కొద్దిగా ఎత్తులో ఉన్న ఎఫర్ట్స్ పెట్టి దాని మెడని ఇట్లా పైకి పెట్టి మరీ ఎక్స్పాండ్ చేసి ట్రై చేసింది. సో రోజు ఇదే ప్రాసెస్ చేయడం వల్ల ఏమైందంటే కొంతకాలానికి దాని మెడ అనేది ఎక్స్ట్రాగా సాగిందనమాట. ఓకే, అలా ఎక్స్ట్రా సాగటం వల్ల ఏమైంది, మిగిలిన జంతువులు దాంతోపాటు ఉన్న ఫెలోస్ అంతా కింద ఉన్న చెట్టుకు ఉన్న ఆకుల్ని తినడం మొదలెట్టాయి. కానీ ఇది మాత్రం దీని కాంపిటీషన్ ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎందుకు, దీని మెడ సాగిపోయింది, చాలా హైట్లో ఉంది కదా, హైట్లో ఉన్న ఆకులను కూడా తినగలదు. అదే మిగిలిన వాటి కింద ఉందనుకోండి, గుంపులో గోవింద నలుగురు నారాయణ ఇది అంటారు కదా, ఆ స్టైల్లో కొట్టుకోవాలి, కాంపిటీషన్ కోసం ట్రై చేయాలి, స్ట్రగుల్ అవ్వాలి సర్వైవల్ కోసం. అదే కనుక మీరు కనుక ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని లైఫ్లో కనుక ఎదిగితే ఈ ఒకాపే అనే జంతువు తర్వాత ఏమైందంటే ఎవల్యూషన్లో జిరాఫీగా మారింది. ఓకేనా, అంటే జిరాఫీకి చూశారు కదా ఎంత పొడవుగా ఉంటుంది మేడ. సో చెప్పండి, దాని కాంపిటీషన్ ఎవరు ఉంటాడు? చిటారు కొమ్మన ఉన్న ఆకుల్ని తినగలదు, మిగిలిన ఏ జంతువు తినలేదు. దానికి ఉన్న అడ్వాంటేజ్ అది, అర్థమైందా? సో ఎవల్యూషన్లో ఏం జరిగిందంటే ఆ చిన్న ఒకాపే అనే జంతువు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ వలన సక్సెస్ సాధించింది. సో జరిగిన అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి తర్వాత పుట్టిన పిల్లలు కూడా దీనికన్నా జిరాఫీగా పుట్టాయి. సో దీన్ని బట్టి మీరు కనుక ఈరోజు కష్టపడితే ఫ్యూచర్లో మీ ఫ్యామిలీ, మీ జనరేషన్స్ అన్నీ కూడా చాలా హ్యాపీగా, సక్సెస్ఫుల్గా, కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేస్తాయి అన్నమాట. అలా కాకుండా మాకు ఈజీ లైఫ్ కావాలని ఇప్పుడు కోరుకుంటే ఫ్యూచర్ అంతా హార్డర్ వేలోనూ మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కష్టపడి తర్వాత లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలా, లేకపోతే ఇప్పుడు ఈజీ లైఫ్ తీసుకుని తర్వాత కష్టపడాలనేది ఇండివిజువల్ చాయిస్. సో ఇది ఎందుకు చెప్పానంటే అందరూ ఈ టైంకి ఏం చేస్తారు, ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. కానీ నాకు నచ్చిన టైంలో నేను షాపింగ్ చేయటం కానీ, నా ఫ్రెండ్స్ని కలవటం కానీ చేస్తాను కదా. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది, యూ విల్ గెట్ ద సక్సెస్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు ముందు కనుక కష్టపడి సాధిస్తే తర్వాత అలా మీకు నచ్చినట్టుగా బతకచ్చు. మీకు ఎవరో ట్రాఫిక్ ఉన్న టైంలో కాదు, మీకు నచ్చిన టైంలో మీరు వెళ్ళచ్చు. అదే సాటర్డే సండే కూడా చూసారు, నాకు తెలిసి ఇప్పటికి చాలామంది అఫెండ్ అవ్వచ్చు. ఐ డోంట్ కేర్. డీమార్ట్కి వెళ్ళి చూడండి సాటర్డే సండే ఎలా ఉంటుంది, కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉంటారు. అటువంటి లైఫ్ మీకు కావాలా? ఆ సాటర్డే సండే మీరు లైఫ్లో ఉన్న డైలీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి సరిపోద్ది. ఇంకా మేము ఎక్కడ జీవించినట్టు కదా. మళ్ళీ యాజ్ యూజువల్ 9 to 5 జాబ్, సోమవారం నుంచి శుక్రవారం దాకా. ఓకే, సో లైఫ్లో అట్లీస్ట్ ట్రై చేయండి అన్న, నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, నేను ఏం చేయగలగాలి, అది నేను అనేది. సో ఎవరు ఏం చెప్పక్కర్లేదు. మన లైఫ్ పెయిన్ఫుల్గా ఉందంటే దాని అర్థం యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఓకే, నేను కూడా ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేశాను. ఇక్కడ డిఎల్ఎఫ్లో పనిచేశాను, కాగ్నిజెంట్లో పనిచేసాను, ఇక్కడ డిఎల్ఎఫ్లో, మైక్రోసాఫ్ట్లో. ఇప్పుడు అక్కడికే వెళ్తాను ఫ్రెండ్ని కలవడానికి. సో ఇదేంటంటే నేను ఒకప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలా మోటివేషన్ సంబంధించి చదివాను. మీరు కూడా చూసే ఉంటారు నా సుమన్ టీవీలో ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ. సో అది ఐడియా వచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ టైంలో ట్రాఫిక్ ఉండకపోవచ్చు. ఎందుకు 9 to 5 మీరు బయలుదేరేటంటే ఫుల్ ట్రాఫిక్. అంటే ఏంటి, నాకు నచ్చిన టైంలో నేను రాగా. సో దట్ ఈస్ వాట్ నేను అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎక్కువ మాట్లాడతాను. కాబట్టి నీకు నచ్చిన టైంలో నువ్వు చేయటమే, నీకు నచ్చిన పని చేయటమే ఫైనాన్షియల్లీ ఫ్రీ అస్ సక్సెస్. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి టాపిక్స్ కూడా ఇంకా నేను ఫ్యూచర్లో చెప్పాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.